కోయును అంటుంది. కాబట్టి మనుషుడు ఎప్పుడైతే ముందు వస్తాడో తనకు ఆశీర్వాదం ఎక్కువగా చూడగలుగుతాం ఆ జీవితంలో. ఎందుకంటే మనుషుడు ఏం చేస్తాడంటే అక్షయమైన పంట కావాలని ఏం చేస్తున్నాడంటే దేవునికి భయపడుతూ సమయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము వెనక వచ్చిన వారు ఉన్నారనుకో, వెనక వచ్చినప్పుడు మనం ఒక ఎకరం పొలం తీసుకున్నప్పుడు ఒక ఎకరానికి వచ్చి 12 మంది అనుకుంటా లెక్క ఏదో ఉంది. ఆ 12 మంది కూడా ఓ 10 మంది ముందు వచ్చేసేసి ఇద్దరు వచ్చి వెనక వచ్చి కోస్తూ ఉంటారు. మరి వాళ్ళు కోసేటప్పుడు టయానికి 10 మంది కోసేసినప్పుడు వాళ్ళకి ఏమైనా ఎక్కువ కూడా పంట కోయడానికి ఎందుకని ఉండదు? ఈ 10 మంది కోసేశారు. ఎందుకంటే ఈ ఆశీర్వాదం అనే పంట వాళ్ళు కోసేసుకున్నారు. కాబట్టి వీళ్ళు నిదానంగా ఎప్పుడైతే వచ్చారో, బతుకంతో ఎప్పుడైతే వచ్చారో, దేవుడిని ఎప్పుడైతే ఆలోచనతో వెనక పెట్టారో ఆ పంటను అనేది వీళ్ళు కోసుకోలేకపోయారు. కాబట్టి అక్షమైన ఈ పంట మనకు కోసేమనుకో, ఈ పంట వలన ఏమవుతుందంటే మనం కడుపు నిండా ఆహారం తినగలుగుతాం. అంతేకాదు కానీ మన ఇంట్లో కూడా ఆశీర్వాదం అనేది ఆ పంట చూడగలుగుతాం. అంతేకాదు కానీ మనము ఈ పంట వలన మనకున్న పిల్లలు కానీ మనకున్న మనవుళ్ళు కానీ ఈ ఆశీర్వాదం అనే పంటని వారు కూడా అనుభవిస్తారు. ఎందుకంటే అబ్రహాం వాళ్ళ నాడు చేసిన నీతిని బట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన మనవాళ్ళు కూడా ఆశీర్వదింపబడ్డారు. అదే విధముగా మనము కూడా మంచి పంట ఎప్పుడైతే కోస్తామో ఆ పంట విధముగా వాళ్ళ పంట మన పంట మనతోనే ఆగిపోదు. కానీ ఈ ఆశీర్వాదం అనేది మన పిల్లలకు కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు అంతగా ప్రేమించావు కాబట్టి దేవుడిని నీ ఆశీర్వాదాన్ని నీతోనే ఆపేయడు. ఎందుకంటే ఆయన దేవుడు నమ్మదగిన వాడు. ఏమన్నాడంటే అబ్రహాముతో నీతో నిబంధన చేయించున్నాను. ఎందుకంటే అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన ఈ నిబంధన ఆయన రద్దు చేయడు. ఎందుకంటే మనుషుడైతే మాట తప్పుతాడు కానీ దేవుడు ఎంత మాత్రము కూడా మాట తప్పని వాడు. ఆయన యథార్థవంతుడు. కాబట్టి మనం అంటూ ఉంటాం నేను పరిశుద్ధుడు కదా అన్నప్పుడు ఏమంటారంటే గబుక్కున మాకంటే ముందు కూడా పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధుడనై ఉండాలి అని గబుక్కున వాక్యం అయితే చెబుతాము. కానీ ఆ పరిశుద్ధత అనే జీవితం మనలో ఉందా అని మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మరి వచ్చి రావడం కాదు కానీ మరి చిన్నపిల్లడు ఏ విధముగా 1వ తరగతి నుంచి 2వ తరగతి నుంచి 3కి 3 నుంచి 4లోకి ఎట్లా ఏ విధముగా స్టెప్పులుగా వెళుతూ ఉంటాడో మనము కూడా ప్రతి వారము కూడా ఏం చేయాలంటే సమయాన్ని దేవునికి ఇస్తూ మరి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే గడుపుతూ ఉంటామో ఆశీర్వాదం అనే పంటని మనం చూడగలుగుతాం. అంతేకాదు కానీ ఆయన అక్కడ వరకే మనం చేసిన వరకే మనం అనుకుంటూ ఉంటాం మనం చేసిన ప్రార్థన మనల్నే కాపాడుతుంది అని అనుకుంటాం. కానీ ఆయన ఏం చేస్తాడంటే మనం చేసిన ప్రార్థన కన్నీటిని గుడ్డులో దాచుతాడంట. ఈ దాచి ఏం చేస్తాడంటే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు మన సీఎం మరి తమిళనాడు ఇప్పుడు సీఎం గారు ఎవరండి? దళపతి విజయ్ గారు. మరి దళపతి విజయ్ గారు ఒక మాట చక్కని మాట చెబుతూ ఉన్నాడు. ఏమన్నారంటే ఈ ఆశీర్వాదం నేను ఇలా ఉండడానికి సీఎంగా నేను ఉండడానికి కారణం ఏంటంటే మా నాయనమ్మ చేసిన ప్రార్థన అంటున్నాడు. కాబట్టి ఆ నాయనమ్మ చేసిన ప్రార్థన మరి నాయనమ్మ ఊరికే లేదు కానీ ఈ మనవుడు కూడా అనుభవించడం జరిగింది. ఎందుకంటే యథార్థతో ఆమె దేవుణ్ణి ఆరాధించింది కనుక ఆ ఆశీర్వాదం అనేది తనతో ఆపేయలేదు కానీ తన ఒక కుమారుడికి కూడా దేవుడు ఇచ్చాడు. ఆయన అంటూ ఉండేదంట అలా నాయనమ్మ పండుకున్నప్పుడు, ఎందుకంటే దేవుడు చాలా న్యాయవంతుడురా కాబట్టి ఆయన పడిన వారిని లేపుతాడు, కృంగిన వారిని లేపుతాడు అని చెప్పి ఆయన బైబిల్లో ఉన్న మాటలు చెబుతూ మరి ఎంతగానో ప్రోత్సహించేదంట. ఈ ప్రోత్సాహం అనేది ఆయన చెబుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ ప్రార్థన చేయబట్టి ఎట్లాగైనా అయ్యాను గారు సీఎం అవ్వగలిగాడు. కాబట్టి మనం కూడా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం చేసిన ప్రార్థనే కాదు కానీ మనం చేసిన ప్రార్థన మనము మన పిల్లలు కూడా మనకి నేర్పించినప్పుడు వారు పెద్దవారైనప్పుడు తొలగిపోకుండా వాటిని అభ్యాసం చేస్తూ దేవునిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు మరి చెప్పాలి చాలా మాటలోనే కానీ మరి సేవకులు వచ్చేసారు కాబట్టి మరి ఇప్పుడు చదువుకున్న కీర్తన భాగంలోనే మరి ఫస్ట్ వచ్చిన చదువు సహాయం చేయండి. నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరింపుము. దేవుని నామ స్తోత్రము కలుగును గాక.
మరి ఇక్కడ మరి ఏమంటూ ఉన్నాడంటే దావీదు, నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. ఎందుకంటే ఆయన తప్పించే దేవుడా, తప్పించిన దేవుడా? తప్పించే దేవుడు. మరి అటువంటి దేవుడిని కలిగి ఉన్న, అటువంటి బలం కలిగి ఉన్న దేవుడిని మనం అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. కానీ 3 గంటల సమయాన్ని కూడా మరి దేవుడికి మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. కాబట్టి మనము ఏం చేయాలంటే, ఆయన మరి దావీదు ఒక చోట అంటూ ఉంటాడు, వేకువ జామునే నిన్ను మొరపెట్టించున్నాను అన్నాడు. కాబట్టి మనం వేకువజాములో లేకపోయినా ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక సమయం మనకి దేవుడు కేటాయించాడు. కాబట్టి ఆ సమయానికి ఎప్పుడైతే మనం వస్తామో ఆ ఆశీర్వాదం అనేది మన పిల్లలు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇగో నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడివారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించు. ఎందుకంటే నాకున్న ఈ శ్రమల నుంచి, నాకున్న ఇబ్బందుల నుంచి నన్ను తప్పించగలిగేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారని మరి రూఢిగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి మనము దేవుడి మీద ఆధారపడితే మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి ముందు రావడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంతేకాదు కానీ ఆయన మన మీద పడుతున్న శత్రువులే కానీ ఏ అపాయము కూడా మనకి సంభవించకుండా ఆయన చేయగలిగే దేవుడై ఉన్నాడు. అంతేకాదు కానీ ఆయన ఏమంటున్నాడు, నా శత్రువుల చేతుల్లో నుండి నా మీద ఎవరైతే ఎంతమంది అయితే మరి నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారో వారందరి నుంచి కూడా నన్ను విడిపించి నన్ను రక్షించగలిగే దేవుడు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే, అయ్యా ఈ లోకంలో ఉన్న ఈ శ్రమలు, ఈ లోకంలో ఉన్న ఈ ఇబ్బందులు నుంచి కూడా తప్పించగలిగే మరి దావీదుని ఏ విధముగా తప్పించావో మాకున్న ఈ ఇబ్బందుల నుంచి కూడా మీరు తప్పించగలరు. కాబట్టి నాయన నీకే మేము ప్రార్థన చేయించున్నామని దేవుడికి మొరపెట్టే వారిగా మనం ఉండాలి. కాబట్టి అదే విధముగా మరి 10వ వచనం కూడా సహాయం చేయ ఒకసారి. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనేను. చదవ చెల్లి రెండుమాయి చదవండి. ఎందుకంటే మనం తర్వాత చదవాలంటే తర్వాత చదవలేము. ఎందుకంటే దేవుడు మనకి నోరిచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించాలంట. కాబట్టి మనము అలా ఉండకూడదు, నిదానం చేయకూడదు. చదవండి. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించాను. మనం అనుకుంటూ ఉంటాము ఏమండి ఈ వాక్యం భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకుని. ఎందుకంటే ఆయన కృపతో మనం కలుసుకున్నాడంటే దేవుడు ఆయనకి మన సమయాన్ని మనము హెచ్చించాం. ఎందుకంటే మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ, మనకి ఎన్ని మరి ప్రయాణాలు ఉన్నా కానీ దేవుడి కొరకు మనం హెచ్చించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన కృపతో మన వల్లనే కలుసుకుంటాడు. అంతేకాదు కానీ నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించిన. అంటే మన ఎడల ఎవరైతే మరి ఈయన ఎలా కొట్టాలి, మరి ఆ విధంగా చేయాలి, నేను ఈ విధంగా చేయాలి, మరి వాడిని నేను ఎలా కొట్టాలని ఏదైతే అనుకుంటాడో తను అనుకున్నది చేయలేడు. ఎందుకంటే మరి ఆయన కృప విస్తారముగా ఉన్నది కనుక ఆయన ఏం చేస్తాడంటే ఆయన దాచుతాడనమాట. నా కొరకు వచ్చిన వారికి నేను సంభవించిన దానిని, అంటే నా కొరకు ఏదైతే చేయాలనుకున్నారో వారికి నేను సంభవించేదాన్ని నేను చూస్తాను. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నా దేవుడు నాకు తోడుగా ఉంటే, నా దేవుడే నాకు తోడుగా ఉంటే లేమనేది నా జీవితములో ఉండదు అనే ఒక సత్యాన్ని మరి దావీదు తెలుసుకున్నాడు. కాబట్టి మనము కూడా మనకున్న ఇబ్బందులు కాదు కానీ మనం ఏం చేయాలంటే మనకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా ఆ న్యాయాధిపతి దగ్గర ఎప్పుడైతే మనం చెప్పి మరి ఆయనతో మనం మాట్లాడటం ఇష్టపడతామో ఆయన కృప మనం ఆవరించి ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే మనం వెళ్ళలేము కానీ ఆయన తోడుంటేనే మనం ముందడుగు వేయగలం. కాబట్టి చిన్న వాక్యము మరి దేవుడు దీవించిన గాక. మరి చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని సేవకులకిద్దాం. స్తోత్రములు 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 ప్రభా మహాపరిశుద్ధుడా,
ప్రేమ గల మా తండ్రి, ఇదిగో నాయన న్యాయాధిపతి అయిన దేవా నీకే వందనాలు. ఇదిగో ప్రభా నా తండ్రి, అయ్యా మీరంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా నా తండ్రి. ఇదిగో నాయన అప్పుడు వరకు చెప్పిన మాటల్లో ప్రభా నా తండ్రి అయ్యా తప్పులేమో ఉంటే నన్ను క్షమించండి ప్రభా, ఇంకా నాకు నేర్పించండి నాయన. ఇదిగో ప్రభా నాయన వచ్చిన వారి బట్టి నీ స్తోత్రములు ప్రభా, ఇంకా రావాల్సిన వారి బట్టి నడిపించండి నాయన. ఇదిగో ప్రభా నాయన సేవకులు ప్రభా నిలబడుతుండగా నా తండ్రి, ఇదిగో నాయన మీ సిరుసోటును మరుగుపరిచి ఇదిగో తండ్రి మందర కావాల్సిన వర్తమానాన్ని ప్రభా సేవకుల ద్వారా మాకు అందించి మమ్మల్ని బలపరిచి ఇదిగో ప్రభా నీలో స్థిరపరచమని యేసు అతి పరిశుద్ధ శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. పిల్లరా, మరి ఇప్పటి వరకు చక్క వాక్యం విన్నాం. మనం ఏమి విత్తుతామో ఆ పంటనే. లేట్గా వస్తే ఆశీర్వాదాలు కూడా అట్లాగే ఉంటాయంట. చెప్పాలి, లేట్గా వస్తే లేటెస్ట్గా దేవుడు మనకి ఏమైనా ఇస్తారనుకుంటున్నారా? లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఇవ్వడం. స్తోత్రం, క్లియరా. రీల్పల్లో ఈ ఇంటికి మొదలు పెట్టింది వాన. ఏం చేయాలి, ఏంటి, కారు వేసుకెళ్ళలేదు. మరి అమ్మగారేమో నా జర్కిని అక్కడ పడేసింది. ఎండాకాలం కదా, ఇప్పుడు పని లేదు, అవి దొరకల. ఏం చేయాలి ఏంటని చెప్పని ఇక నేను ఆలోచన చేశాను. ఈ తెల్ల చొక్కా కిట్ చేసి పాత చొక్కా వేసుకొని తడితే తెలిసాం. ఇక ధైర్యం చేసుకుని వచ్చేసాయి. ఎన్ని కవర్లో పెట్టేశాను. స్తోత్రం. ప్రార్థన చేసుకుంటూ వచ్చావా, ఈ పనికి ఆటంకం కలగకూడదయా. ఈరోజు ఆదివారం నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసుకోవా అని చిన్న మనసులో ప్రార్థన చేసుకున్నాను. మధ్య మధ్యలో అక్కడక్కడికి వచ్చి నిగులు పని అంత పెద్దవా అనేది. హల్లెలూయా. మీరా అక్కడైతే గోపి వాళ్ళందరూ ఉన్నారు. మయా వర్షం అవుతుందిగా కారేసుకోవడం ప్రార్థించుకోవాల్సిన. స్తోత్రం. మరి కారేసుకెళ్ళినంత కానుకలేమో అక్కడేమి రావు. కాబట్టి మీరు మరి పరిచర్య ఎన్ని సంవత్సరాలైనా ఏమవుతుందంటే మనం మాత్రం నచ్చగలం. స్తోత్రం. దేవుడు మనకు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. ఎంత మంచివాడవయ్యా యేసయ్యా, స్తోత్రం. ఎంత మంచివాడవయ్యా యేసయ్యా, ఎంచి చూసినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఎంత మంచివాడవయ్యా యేసయ్యా, కన్ను చేసినాడు, కన్ను ఇచ్చినాడు, కన్ను చేసినాడు, కన్ను ఇచ్చినాడు.
యేసయ్యా నా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా నిలవనీడలేక నడవ తోడురాక నిలవనీడలేక నడవ తోడురాక పరవసాగదాయే కరణ జరగదాయే పరవసాగదాయే కరణ జరగదాయే సిలువ ప్రేమతో నన్ను వేగదీసినావే నీ దరికి చేర్చినావే సిలువ ప్రేమతో నన్ను వేగదీసినావే నీ దరికి చేర్చినావే ఎంచు చూచినా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా మహిమ నీదేనయ్యా ఘనత నీకే యేసయ్యా మహిమ నీదేనయ్యా ఘనత నీకే యేసయ్యా జయమునిచ్చినావు నా భయము తీసినావే జయమునిచ్చినావు నా భయము తీసినావే జయము 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 నీకే జయము జయము నీకే జయము 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 నీకే జయము జయము నీకే జయము ఎంచి చూసినా నీవు నీకునా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా స్తోత్రం ఇలా మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం విన్నాం. కొలసీ రాసిన పత్రిక పౌలు కొలసీ సంఘానికి ఏం చెప్తున్నాడో ఆ క్రమం ఎలా ఉందో మన క్రమం ఎలా ఉందో చూసుకున్నాం. 1వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. ఇక్కడ పౌలు వారిని ఏమని బతులాడుతున్నాడు ఎక్కడ ఉన్నాడు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. 1:9 అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందు అన్ని విషయంలో ప్రభుని సంతోషించినట్లు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పు శాంతమును హల్లెలూయా ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతోను బలపరచబడవలెననియు. చాలు. పరిశుద్ధుడానికి వందనాలు. దయా కనికరం గల మా తండ్రి, దయగల మా యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకునైనా మీ కుమారుని నిలబెట్టుకొని ఇదిగోనైనా మోసపోకొని దేవుడు ఎక్కిరించబడని అయ్యా, ఇదిగోనైనా మా తండ్రి నా ప్రభు ఏది విత్తుతావో దాన్ని కోసి తీరుతావని వాక్యం చెప్పినట్లుగా మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ అల్పునైన నన్ను కొద్ది నిమిషాలని శిరస్సాట మరుగుపరుచుకుని
నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సదిన లేఖనాల నుంచి విరిచి మాకు వడ్డించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 9వ వచనం వరకు చదువుదాం. అందుచేత ఈ సంగతులు వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. చాలు. ప్రార్థన చేయక మానలేదు. ఎవరు మానలేదు? అపోస్తులైన పౌలు మానలేదంట. కొలసీ సంఘాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మానక. అంశం ఏంటి చెప్పండి? అంశం ఏంటి? మానక. లేదంటే మానక అనాలా? మాని తట్టుకు వస్తాం అంటారా? మరే తేనెటీగా పేడ పురుగు 2 సహవాసం చేస్తున్నాయి. ఇలాగే తేనెటీగా పేడ పురుగు 2 సహవాసం చేస్తుంటే ఒకసారి అంట ఈ తేనెటీగ అందంటే పేడ పురుగు ఒకసారి నాకు తేనె తినవే అందంట. ఊరిగా నా పేడ రుచిగా ఉంటుంది అంటుందంట. ఏమంటుంది? లేదు ఒకసారి నా మాటిని ఈ యొక్క తేనె కొంచెం తాగు అందంట. సరే ఎన్నిసార్లు చెప్పినా కాదంటుందని చెప్పని బతిలాడుతానే ఉందంట. సరే ఈ తేనెటీగ విడిచిపెట్టేటట్లేదు, సరే కొద్దిగి అని తాగిందంట. తాగిన తర్వాత నా పేడే బాగుంది అంటున్నా. ఏమంటుంది? ఏంటిది? అంత తేనె తాగి నా పేడే బాగుందంటే అసలు ఏంటి అమరం ఏంటి అని చెప్పని చూసి ఇట్లా ఉందంట. దగ్గరికి వెళ్ళిన తర్వాత నోరు తెరవంటే గట్టిగా నోరు తెరిస్తే ఈ పక్కన అంత పేడ ఉందంట లోపల. స్తోత్రం. ఆ పేడంతా తీసేసిన తర్వాత అప్పుడు తేనె పెట్టిందంట. అబ్బో తేనె కమ్మగా ఉందంట. స్తోత్రం చేద్దామా? లోకమంతా ఒక పక్కన ఉంటే, లోకం అనే పేడంతా మనలో ఉంటే దేవుని సన్నిధి మనకి ఏమని తీసేస్తుంది? ఏముంది? జుంటితే నీ దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరవజాలను. జుంటితే నీ దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరవజాలను. జీవిత కాలమంతా ఆనందించుదా, యేసయ్యనే ఆరాధించుదా. ఎప్పుడంట? అయ్యో రాత్రి శనివారం ఎంతమంది వచ్చారు? ఎందుకంటే ఆమె పని పాటు ఏమి లేవు. ఆమెకి భర్త లేరు, పిల్లలు లేరు, కోడలు లేరు, మనలు లేరు, ఎవరు లేరు. ఆమె ఉంటుంది. మనకంటే అందరూ ఉన్నారు కాబట్టి రాకనుకోవాలి. స్తోత్రం. అవునా కాదా? ఆమె ఏదో ఒకటి ఓటు వేయండి తల్లిలారా. అవునా కాదా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మానక దేవుని సన్నిధానంలోనూ అన్ని ఆదివారాలే పనులు పెట్టుకొని ఒక్కొక్కళ్ళైతే రక్షణ పొంది దేవునితో సమాధానం లేకుండా సహవాసం లేకుండా వారాల తరబడి అట్లాగే ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళ సంగతి అట్లా పెట్టండి. రక్షణ పొందిన వాడు ఏం చేయాలి? రక్షణ పొందిన వాడు కోరాహు కుమారులంట. ఒక ఎత్తే నేను చదువుతూ ఉన్నప్పుడు నా హృదయం కదిలింపజేసింది. అసలు నిజంగా మనం అట్లా ఉన్నామా? చదువుతారా? 88వ కీర్తన మొదటి రెండు చదువుతారా? 88వ కీర్తన మొదటి నుంచి 2 వచ్చిన చదువుదాం. చూడండి అందరు తీసారా? చదవాలి. చదువు. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, యెహోవా నాకు రక్షణకర్తకు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గము.
చాలు చాలు. నా మొరకి చెవి ఎక్కువ. ఎవరు రాశారంట ఆ కీర్తన చదువు? కోరహు కుమారులు రాశారు. అవునా? ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రాశారు వాళ్ళు? ఎప్పుడు రాసి ఉంటారు సుమారుగా? మీకు తెలిసినంత చెప్పండి. అంత లోతు మాకు యాడ వచ్చిందండి? ఆదివారం కదా మేము బైబిల్ పెట్టుకునేది అంటారా? పిల్లరా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ కోరాహు కుమారులు, కోరాహు తన అనుచరుల మీద కంట ఉగ్రత వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి తెగులు పుట్టినప్పుడు, మరి ఈ కోరాహు తండ్రితో ఉన్న వారందరూ కూడా భూగర్భంలోని కనుమరుగైపోయారంట. అందరూ కనుమరుగైపోయారు. వాళ్ళు దుష్టాంతులు అయిపోయారంట. దుష్టాంతులు అంటే నిన్న ఆయన అడుగుతున్నాను, నేను కనపడలేదు, ఆడికెళ్ళు అంటున్నాను. ఏనంట నోటి దాకా వచ్చింది, ఆగిపోయింది, ఇక పెద్దోడు కదా అని. కనపడలేదంటే కళ్ళజోడు పెట్టుకుందాం అనుకున్నా. అలే మరి కనపడిపోతే ఏం చేయాలి? అయ్యో అనుకున్నాను. అప్పుడు అమ్మాయి జోసిన అంటే కళ్ళజోడు ఎదుగుతుంది అనుకోవచ్చు, పక్కన వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. అలే కారు కనపడా లేకపోతే దొరక్క, అసలు నిజమైతే ఒప్పుకోట్లా కనపట్లేదని. అలేలియా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వీళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిని ఆశ్రయించారు. 84వ కీర్తనలో మనం చూస్తే చదవద్దు కానీ వీరు దేవుని బలిపీఠం దగ్గర స్థావరం దొరికింది వాళ్ళకి. ఆ స్థావరాన్ని బట్టి ఏమంటున్నారంటే చూడండి, ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే. హల్లెలూయా. కోరాహు కుమారులు 84వ కీర్తన ఏమంటున్నారంటే, అయ్యా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు. అంటే ఎంత తగ్గించుకున్నారు దేవుని సన్నిధానంలో. ఏమండి? అదే 88వ కీర్తన మళ్ళీ చదవండి. మొదట వచ్చిన యెహోవా మాకు రక్షణకర్తకు దేవా, రాత్రి వేళ దేవుని సన్నిధిని మొరపెట్టిన స్తోత్రం. వీళ్ళు ఎప్పుడు కీర్తన రాశారంటే 84వ కీర్తనలో వాళ్ళకి ఆశ్రయం దొరికిందే. ఈ ఆశ్రయం దొరికినప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా మేము రక్షణ పొందాం, మా రక్షణకర్తవు నీవే, మమ్మల్ని చీకటి నుండి ఉగ్రత నుంచి విడిపించిన వాడు నువ్వే. ఇది మొదలుకొని ఇక మానక నీ పాద సన్నిధిలో స్తోత్రం. ఇక మానక మమ్మల్ని విడిపించావు. ఎక్కడి నుంచి విడిపించాడు? అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించావే. అంధకార సంబంధమైన అధికారము నుండి నన్ను విడిపించావే. పేదో వాస్తుల స్వాస్థ్యములో పాలివానిగా నన్ను చేసావయ్యా. లోకమే నన్ను పిలిచిన వెనుకకే చూడను. లోకమే నన్ను పిలిచిన వెనుకకే చూడను. హల్లెలూయా. అంత వ్యాధుల్లో కట్టికి చీకటుల నుంచి ఆపత్తుల నుంచి విడిపించిన దేవుడు పాదాలు మానక వాళ్ళు ఏం చేస్తున్నారు? మన పట్ల ఇన్ని కార్యాలు చేయలేదు దేవుడు. అంటే వీళ్ళు ఎవరో ఆ మనసులో స్థానం సంపాదించుకున్నారు కోరాహు కుమారులు. మనమైతే మనుషులు పొగిడినప్పుడు ఏం చేస్తాం? ఉప్పొంగుతాం. అంటే మనుషులు హృదయాన్ని గెలుచుకుంటాం. మనుషుడు పొగిడి దాన్ని బట్టి మనం ఏమవుతామంటే గాలి బోరలాగా ఊగిపోతాం. గట్టిగా గాలి వచ్చిందని ఎగిరిపోతాం. జాగ్రత్త. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కానీ వీళ్ళు ఎవరి స్థానంలో ఎక్కడ ఉన్నారో అంటే దేవుని సన్నిధిలో ఉన్నారు. అయ్యా నువ్వే మన రక్షణకర్తవు. ఇది మొదలుకొని మానక నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన అంగీకరించి మానక మా ప్రార్థన అంగీకరించి మా ప్రార్థనకు చెవులకు మా మొర్ర విను.
నీ సన్నిధిలో ఉన్నాం కదా, రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు మానక నీ సన్నిధిలో మేము ఉంటున్నాం ప్రభువా. నీ కోలాహ కుమారులు దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నారు. హల్లెలూయా. మానక దేవుని సన్నిధానంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర అంట ఒక మంచి దేవుని హృదయంలో స్థలము దేవుని నువ్వు గెలవటం కాదు. యాకోబుతో ఏమన్నాడు? ఆశీర్వాదం వచ్చేదాకా మానేడా? అప్పుడు ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? నీవు మనుషులతోనూ దేవునితోనూ పిలిచి. ఏది నీ పోరాటం? ఏదండి నీ పోరాటం? ఏదండి నీ ఆరాటం? ఏది దేవుని దగ్గరికి? నాకు డబ్బులుంటే దేవుని కనపడతావు, చేతి నిండా డబ్బులు ఏంటంటే యహో ఎవడు అంటావు. అందుకే కీర్తనలు ఏమంటాడంటే కడుపు నిండిన వాడంటే తేలిపోతుందని చెప్పాడు. స్తోత్రం చేస్తాడు. కడుపు నిండు ఏం చేస్తాడు? కడుపు నిండు ఏం చేస్తాడంట? తేలి చుట్టూనైనా అంత మూర్ఖుడు ఉంది. స్తోత్రం. చూడండి, నేను చెప్పే కదా తేంటే కదను లోకమంతా ఇక్కడ మనలో ఉంటే ఇంకెక్కడ వస్తాం దేవుడి దగ్గర. కొంతమందికి దెయ్యాలు బట్టి దేని బిళ్ళరా వెలుగుదూత నడిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరానికి ఆదివారం కూడా సమయం వదులుతారు ఆఫీసులో మనం. స్తోత్రం. దేని బిళ్ళరా మనం ఎంత మనకి అంత బిజీ అంటే అంత బిజీ. ఒక టైం వస్తుంది ఏంటది ఆపద కాలం నేను ఆదుకునేవాడు ఎవడో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన ఆశ్రయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. ఆపద కాలంలో మనం విడవన దేవుడు ఆయన. మనం ఏం చేస్తాం? ఆపద వచ్చినప్పుడు వస్తాం, అయ్యా నీకు స్తోత్రం అయ్యా, నాకు ఆత్రం అయ్యా, నాకు ఆపద వచ్చిందయ్యా. దేవుని సన్నిధానంలో మానక దైవజనుడు నేర్పుతున్నాడు వాళ్ళకి. మీ కొరకు మీ సంగతులు విని వెంటనే మానక మీ కొరకు నేను ప్రార్థన. మరి మీకు వచ్చినా రాకపోయినా సేవకుడు అంట మానక అనుదినం ప్రార్థనలో అందరినీ. స్తోత్రం. ఏ ఊర్లు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మోకరించడానికి టైం లేకపోయినా, అంటే టైం అంటే మనం గుంటూరు వెళ్ళాము 2 రోజులు ఉన్నాం, మోకరించడానికి లేదు. అక్కడే చిన్న చిన్న గదులు, మరి మంచం మీద పడుకొని చుట్టూ పిల్లలందరూ పడుకున్నారు. మంచం మీద అడు తిరుగుతా ఇటు తిరుగుతా బార్లు పడుకొని ఇటు పడుకొని అడు పడుకొని 2 గంటలు ఎట్టగట్ట ప్రార్థన చేసి ఇటు కోరలేరు. స్తోత్రం. హల్లెలూయా. మానక అక్రమం నేర్చుకోవాలి మనం. మరి ఆదివారం ఒకరోజు వస్తాం, బుధవారం మానుతాం, శనివారం మానుతాం, ఆదివారం కూడా మానుతున్నాం. ఇంకేంటి మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? ఎవరిస్తారు దీవెన? ఏమండి క్లియరా? దేవుని విడిచిపెట్టి మనం ఎక్కడికి పోవాలి? మన వేరే దిక్కే ఉందా? ఎవరన్నా మనల్ని ఆదరించాలన్నారా? ఈ లోకంలో నువ్వు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటావు అంత ధన్యుడిని ధన్యురాలు. స్తోత్రం. హల్లెలూయా. డబ్బుందిలే మనకి దేవుడితో పని ఏంటి? ఆదివారంకి 4-5 కూరలు వండుకొని 2-3 రకాలు వండుకొని తిందాం అనుకున్నావా? నీకు అంతే సంగతి. స్తోత్రం. అలాంటి వాళ్ళకి నేను అంటాను కడిపే దేవుడు అంటాను. వాళ్ళు కడిపే వాళ్ళకే దేవుడు. స్తోత్రం. మానక. చూడండి ప్రకటన 4:8 త్వరగా చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఆ 4 జీవులలో ప్రతి దానికి
ప్రతి జీవికి ఆ 6 రెక్కలు ఉండేవి. 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతోను నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తులు కాలములలో ఉంటూ సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని యుగ యుగములు మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆరవది 4 పెద్ద సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నువ్వు సమస్తమును నీ చిత్తమును బట్టి స్తోత్రం. చూడండి, ఈ 4 జీవులలో ప్రతి దానికి 6 రెక్కలు. అవి చుట్టూ రెక్కలతో లోపల కన్నులతో నిండి ఉన్నవి అని భూత వర్తమానం భవిష్యత్తు కాలములో అతడు సర్వాధికారి దేవునికి ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక. చూడండి, అక్కడ ఏముంది ఇందాక మాట మానక ఏం చేస్తున్నారంట అంటే దేవదూతల కంటే మనం ఎక్కువ అనిగా చేసాడా తక్కువ అనిగా చేసాడా? మరి మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించడానికి మానుతున్నాం? ఏమండి, ఈ నెలలో ఎన్నిసార్లు రుమ్మకి వచ్చావు ప్రార్థన చేయడానికి దేవుణ్ణి ఆరాధించడానికి? ఆలోచించాలి. మనం కలిగి ఉన్న బాధలు తొలగాలంటే అక్కడ తొలుగుతాయి. ఏమండి, మీరు అది క్రమము. ఇంకా చూస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదవాలి త్వరగా. యెషయా గ్రంథం 5:1. అతడు పాడెదను వినుడి. కొండ మీద నా ప్రియుడు నా కొరకు ద్రాక్ష తోట ఉండెను. నాకు ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 6. ఆయనకు పైగా శరాబులు వెలిచి చదువు. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవాలయమును నిండుకొని ఆయనకు పైగా శరీపులుండిరి. ఒక్కొక్కరికి ప్రతి వాడును తన ముఖమును కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆ సర్వలోకమునకు మహిమతో నిండి ఉన్నదని ఆ గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. ఎప్పుడంట? ఆదివారం ఒక్కరోజు కాదంట, నిత్యము మానక దేవుని సన్నిధానంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధుడు 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 అని ఆ గాన ప్రతిగానాలు. గణేశుడు ఆరాధన జరుగుతున్నా మనం సపాటలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము మానక దేవుని సన్నిధానంలో మానక మన సొంత పనులు ఏమైనా ఆగుతున్నాయా? లేదా ఒక పూట ఆఫీస్కి సెలవు పెడతామా? మనం వెళ్ళి ఆఫీసులో ఊరుకుంటున్నా ఏమంటాడు? ఒక ఆమెకే మున్సిపాలిటీ జాబ్ అయితే
మొదటి వారం నుంచి ప్రార్థన చేయించుకుంది. అన్నయ్య జాబ్ పెట్టాను అన్నయ్య అంది. స్తోత్రం. మంచిదమ్మని ప్రార్థన చేసి పంపించా. ఇక అంతే, మళ్ళీ మందిరంలో అడుగు పెట్టాల. ఎన్నా కనపడలేదన్నా. కుదరట్లేదు అన్నయ్య, సెలవు ఇట్లేదంటే సెలవు ఇస్తారులే అన్న. స్తోత్రం. ఏం లేదు, ఇక 5వ వారం వెళ్ళిందంటమ్మో, జనాలు ఎక్కువయ్యారు, ఆకు మేము తర్వాత పిలుస్తాం అన్నారంట. 14 మంది అయితే ఉన్నారు. ఏమన్నా నేను ఆదివారం మానమాకంటే మా ఇంటి అక్కడ సెలవు ఇస్తారు. ఎక్కడ సెలవు ఇస్తారు అక్కడ. అప్పుడు బుధవారం రావచ్చు, శనివారం రావచ్చు. స్తోత్రం. అదే మంచిది అన్నాడు. స్తోత్రం చెప్పండి. అది మాత్రం చెప్పం కదా, కానీ ఆదివారం మాత్రం మానుతాం. అరే నిత్యము దేవుని సన్నిధానంలో మనం ఏంటి మానక. నాకు ఎన్ని పనులున్నా ముందు దేవునికి సమయం ఎన్ని పనులున్నా లేదా ఎంత పనున్నా శనివారం 4 గంటలకు మా పిల్లలకు అప్పు చెప్పి వెళ్ళిపోతాను. నేను అత్తడు అడగండి. కానీ నేను ఎన్నింటికి వచ్చాను షాప్ దగ్గరికి, ఎన్నింటికి వచ్చాను నిన్న సాయంత్రం ఉన్నానా? 4ంటికి వెళ్ళిపోయాను. నేను గృహ దర్శనాలు చూసుకొని మళ్ళీ ఇక్కడ ప్రార్థన చూసుకొని మళ్ళీ పిల్లలు వచ్చేది ఆ కొడి దగ్గర కూర్చొని వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ నన్ను పడి వెళ్ళిపోయాను. స్తోత్రం. పొద్దున కామంటుంది, అయ్యగారు రావట్లేదే అంటుంది. ఆదివారం వాక్యం వింటలేదు అన్నట్టు. పక్కనే గొట్టం తిన్నగా ఉంటుంది, కిటికీ తిన్నగా. స్తోత్రం దేవుదామా. అయ్యగారు రావట్లేదు ఏంటి అంటుంది. అమ్మ ఈ పిల్లకి చెవుడు వచ్చింది అనుకున్నాను. స్తోత్రం దేవుదామా. అలేలే అమ్మ వస్తున్నాను కదా, వాక్యం పట్టలేదా అన్న. సేమ్ మాట్లాడాలి, సైలెంట్కి వెళ్ళిపోతున్నదా. స్తోత్రం. అది మనకి దేవుని సన్నిధానం. మన సొంత పనులు ఏమి ఆగవు, మనకి వెళ్ళే పనులు ఆగం, అవి మాత్రం మానం. కానీ దేవుని సన్నిధానానికి మాత్రం ఎట్లాగా మనకి దేవుడు ఏ విధంగా దీవెనిస్తాడు. యోబు గ్రంథం 14:4. యోబు గ్రంథం 14:4 ఒకసారి చదువుదాం. స్తోత్రం. అమ్మాయి ఒకటి తీసిరా. యోబు గ్రంథం ఉందా మన బైబిల్లో? 14:4 చదవండి. పుట్టదగిన ఎంత మేలు. స్తోత్రం. అలాగూ ఎవడను. ఇప్పుడు ఎవరిలోంచి తీసేడు యేసు ప్రభుని? పాపరహితం అంటే, పాపరహితుడంటే అక్కడేముంది చదవండి మళ్ళీ. పాప సహితంలో నుండి పాపరహితుడైన. పాప సహితం అంటే పాపిష్టి జనమైనటువంటి మనుషుల్లో నుంచి పాపరహితుడైన మనుషులు పుట్టుంటే ఎంత మేలు. ఒక రక్షకుడు కావాలని మానక ఎంతమంది ప్రార్థన చేస్తే రక్షకుడు మనకు దొరికాడు. ఎంతమంది ప్రార్థన చేస్తే పాప సహితములో నుండి పాపరహితుడు అంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మన కొరకంట ఏ విషయం కూడా ఆయన పక్కన పెట్టినా మానక త్యాగం చేశాడు. సెలవు మోయటం మానేడా, కొరడా దెబ్బలు తింటాం మానేడా, లేదా చేతులు మేగులు కొట్టించుకోవటం మానేడా? లేదు, పిల్లలు అన్ని అనుభవించారు. అందుకంటే చూడండి హెబ్రీ పత్రిక 10:24-25 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతాం. చూడండి అక్కడ ఏమంటున్నాడు. కొందరు మానుకున్నట్లు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలదే మరి ఎక్కువగా ఇలాగ చేయొచ్చు
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుగొల్పుకున్న వలనని ఆలోచింతుము. స్తోత్రం. ఏమంటున్నాడు? కొందరు మానుకున్నట్టుగా మీరు మానకుండా ఒకరినొకరు పురుగొల్పుకొని ఒకరినొకరు బలపరుచుకుంటే అంటున్నారు. ఏమండి, ఇప్పుడు కిరణమల్లి ఇంటి దగ్గరే ప్రార్థన పెట్టాం, మరి సమాజంలో కూడుకుంటున్నాం వస్తున్నావా? ఒకరినొకరు ఎక్కడ పురుగొల్పుకుంటే అక్కడే ఒక చోట స్థుతి కూటములు ఏదేదో ప్రార్థన జరిగినప్పుడు మనం అక్కడ కలుసుకుంటే దాన్ని ఏమంటారంటే సహవాసం. మనకు అది లేదు, సహవాసం ధ్యాసం. మా ఇంటికి రావట్లేదుగా, ఆన్లైన్ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి? మా ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ఆమె వచ్చింది అయ్యా అంటే మేమే వెళ్తాకి వాయిమోహాలు వేసుకుని మాట మాట్లాడతాం. బుద్ధుండాలి. బుద్ధి అంటే వాక్యం ఇంకోటి ఏదో కాదు. స్తోత్రం చెప్తామా? బుద్ధి అంటే వాక్యమే, జ్ఞానం. బుద్ధి, జ్ఞానం, వివేకం అన్ని ఆయనలో క్లుప్తమైనవి. స్తోత్రం. మరేంటి ఉండొచ్చా? మనం ఉండొచ్చా? ఒక ఇతరులు మానుకున్నట్లుగా వాళ్ళు ఆఫీసులు వాళ్ళు మానుతారు, వాళ్ళ సంతకం పెట్టకుండా బిల్లులు పైకి వెళ్ళవు. ఆదివారం కూడా మానక పని చేస్తారంట వాళ్ళు. ఆఫీసుల కాగితాలు ఇంటికి వస్తాయంట. సంతకానికి అంత విలువ ఉంటుంది వాళ్ళకి. ఒక్క సంతకం పెడితే ₹1,00,000 వచ్చి పడతాయి అంట. అలాంటి వాళ్ళు మానుతారు. మనకి ఎటు నుంచి ఏం లేదు. ఉందా? ఏమన్నా ఉందా? నెలకు ₹1,00,000 వచ్చి వాళ్ళు చేయొద్దండి. 1,00,000 ఇస్తే 10,000 ఇస్తాం అయ్యారు అన్నట్టు చూస్తున్నారు. అరే 10,000 వచ్చినా లేదు ఇక్కడ. స్తోత్రం. 1,00,000 ఇస్తే 10,000 దశభాగం ఇస్తాం అయ్యారు అంటే 10,000 వచ్చినా ఇక్కడ ఏమి లేదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పిల్లలు చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. కొందరు మానుకున్నట్లుగా సమాజ మందిరంగా కూడటం మీరు మానొద్దని ప్రభువు పరిశుద్ధులైన పౌరుడు సంఘానికి హెచ్చరిస్తున్నారు. కొందరు మానుతారు. వారు గనులు, గొప్పవారు, మంచి జ్ఞానులు, వాళ్ళకి అంతా తెలుసు వాక్యం అంతా. వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. అందుకని వాళ్ళతో మనల్ని పోల్చొద్దాం అంటున్నారు దేవుడు. స్తోత్రం. పరలోకం అంటే వాళ్ళు కొనిపెట్టి వచ్చారంట. వాళ్ళకి వచ్చే లక్ష్యంతో పరలోకంలో స్థలం కొన్నారంట. అపార్ట్మెంట్లు ఎట్లా ఒక ఫ్లాట్ కొని పెట్టుకుంటున్నారు అక్కడ కూడా అది మరి. స్తోత్రం చెబుదామా? చూడండి, అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం 12వ వచనం చదువుదాం. ముగిస్తాను నేను. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన. చూడండి, సంఘం ఎట్లా ఉందంట? సంఘం అంటే ఎవరు? ఒక్కలా అన్నారు, అందరూ అంటలా. సంఘం అంటే ఎవరు నేనే అన్న వాళ్ళు చేయొద్దండి. కొంతమంది అత్తట్లా. సంఘము అంటే ఎవరో అంటే మనమే అయ్యగారు అన్న వాళ్ళు చేయొద్దండి. మరి అక్కడ ప్రార్థన పెట్టి ఎందుకు గారు ఎక్కడైనా ప్రార్థన పెట్టినప్పుడు మీరు ఎందుకు రారు? అసలు మీరు దేవుని పెట్టలేరా? మానక దేవుని సన్నిధానంలో ఈ సంఘం అంట ఏం చేస్తుందంటే సమాజంగా కూడుకొని ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? ఎంతమంది చేస్తున్నారు సేవకుల కోసం? ఒక ఆమె అడుగుతుంది, అక్క దగ్గర ఆన్లైన్ ప్రార్థన పెడదామన్నా. ఏ ప్రార్థన? మీరు కావాలనుకుంటే 2వ శనివారం పెట్టుకున్నామ్మా అన్న. 2వ శనివారం పెట్టుకుంటే చక్కగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన నడిచింది, మన అవసరం తీరితే అని ఆసక్తి ఉన్నాయండి.
ఆసక్తి లేని భక్తి, ప్రోత్సాహం ఉంటుంది. ఆసక్తి లేని భక్తి ఏమైందంటే నీట్ భూమి మీద నీరు పోసి ఎవరు రావట్లేదు, నాకు ఎందుకు మెల్లిగా వెళ్దామని మెల్లిగా వచ్చాను అనుకో. ఎప్పుడు వస్తానా ఆయన ఇంకా రావట్లేదు. ఈయన కొంతమంది ఇప్పటికీ 5 వచ్చారు, 12:30 మనం 1 గంటకి వెళ్దామన్నా పడుతున్నారు. స్తోత్రం చెబుదామా. ఆ మధ్య నిన్న మా బెచ్చలు ఆడుకున్నాను అక్కడ, మా తొందరగా అన్నమ్మ నాకు అక్కడ లేట్ అయిపోతుంది, మా వాళ్ళు నా కోసం చూస్తున్నారు అన్న. స్తోత్రం చెబుదామా. నాకంటే ముందు వెళ్ళిపోయి పాటలు పాడేసి ఇంకా నాయన అన్ని పీకేసి పాకేసి పందిరేసి నా కోసం చూస్తున్నారు అని చెప్తున్నారు. వచ్చేస్తున్నారు 8 స్తోత్రం. 8 వచ్చేస్తున్నారు. పాదొక్కు 9:15 పాటలు అయిపోతున్నాయి. 9:30 ఆరాధన అయిపోతుంది. 20 నిమిషాలు 30 నిమిషాలు వాకింగ్ చెప్తున్నాను. ప్రార్థన 10 నిమిషాలు వాళ్ళకి చేసేస్తున్నాను. బయటకు వచ్చేస్తాను. జమ్మున వస్తున్నాను. 12:30 12 1 గంటలో 12 లోపే ఒకసారి వస్తున్నాను, ఒకసారి 12:10 12:15 వస్తున్నాను. మనం అయితే స్తోత్రం ఏదో ఒక ఆమె అయితే ఇంకా అక్కడ ఇంట్లో కడుగుతాను, ఇంతవరకు రాను కూడా రాలా. నేను కాలు కడుక్కునేటప్పుడు చూసా, ఇంకా చేతులు కడుగుతుంది, ముక్కు కడుగుతుంది, మొహం కడుగుతుంది. మందిరానికి టైం కావాలి. వాళ్ళంటే పెళ్ళి ఆడవాళ్ళు ఉన్నారు, అట్టా వస్తారు అనుకోండి. స్తోత్రం చెబుతామా. ఎవరు పెళ్ళోళ్ళు అడావుడిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చినా బాధ లేదు. స్తోత్రం. కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉండాలంటే మానక. అదే 12వ వచనం ఒకసారి చూడండి. ఆ ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేశాడు వాళ్ళకి ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది. స్తోత్రం చెబుదామా. సంఘమంతా ఏం చేస్తుందంటే ఒకరినొకరు సేవకుడి కోసం ప్రార్థన చేస్తారు. అరే నాయన, పోయిన సంవత్సరం చెప్పి ప్రతి మంగళవారం సంఘం కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దామమ్మా. సాయంత్రం పూట 1 గంట మీ పనులు అయినాక రానంటే ఒక్కరు వచ్చారా? చెప్పాను అయ్యారు మంగళవారం పెడదాం అన్నావుగా, నేను కుక్కలన్నీ అడిగారా? కొంతమందికి ఆలోచన ఎట్లా ఉందంటే ఆదివారం సాయంత్రం పెడితే బాగుంది, అయ్యారు ఆదివారం కూడా పనికి వెళ్ళవచ్చు అన్నట్టున్నారు. అదేం లేదు అయ్యగారు అన్నారు, చేయొద్దండి. అంటే ఆదివారం సాయంత్రమే పెట్టాలి ప్రార్థన. అలే కాబట్టి మీరా మాట చెప్తానండి. రూతు బోయజు పొలంలో పనిచేస్తున్నప్పుడు రూతుకున్న దేన స్థితిని చూసి దేవుడు ఏం చేశాడంటే మై రాండ్ అని ఏమన్నాడంటే, అమ్మ చెంగు పట్టు అన్నాడు. నీ దుప్పడు పట్టు అంటే దుప్పడు పట్టిన వెంటనే యావలు తెలుసా? అసలు నేను ఎప్పుడే చూడలేదన్నారు, చూస్తున్నారు. అయ్యా యావలంటే యావలు ఆవాలి కాదు. తాలింపులు వేసి బాగా తాలింపులు ఎక్కువ వేస్తారు అనుకోండి. అయ్యా నాయన ఎవరు వేస్తున్నారు గట్టిగా. చూసావా, నాకు దగ్గు వచ్చేసి తాలింపు వేస్తున్నారు. చూసారా పిల్లరా? ఈ తాలింపు వేసే వాళ్ళు ఎక్కువ. స్తోత్రం చెబుదామా. ఏంటి అంటే అయ్యి నేనేమన్నాను? యావులు బైబిల్ భాషలు అవి. ఆ యావుల పంట విస్తారంగా పండించేవాళ్ళంట ఇశ్రాయేలులో. అయితే రూతుకున్నటువంటి దేహస్థితిని చూసి బోయేజు పిలిస్తాడు, అమ్మాయి నేను దుప్పటి చాపన్నాడు. దుప్పటి చెంగుబడితే 6 కొనలు పోసాడంట అమ్మాయి. ఎన్ని కొనలు? 6 కొనలు. మీకు వాక్యం వచ్చిన కావాలంటే రూతు గ్రంథం 3:15 వచ్చిన మానక నిత్యం వెళ్ళిందంట. ఎక్కడికి? బోయేజు అన్నాడు, అమ్మాయి నువ్వు ఇదే పనుల్లో పరిగెరు, కొంచెం ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడంట. ఈ అమ్మాయితో ఆ మాట చెప్పాడు, పనులు కూడా చెప్పాడు. ఆ అమ్మాయి మన బంధువురాలురా, మీరు కోత కోసినప్పుడు పనులు వదిలిపెట్టండి అన్నారు. పనులు వదిలిపెట్టన్నప్పుడు యజమానుడు మాటిని వాళ్ళు ఏం చేశారంటే పనులు విడిచిపెడితే యజమానుడు వచ్చే 6 కొనలు ఆమెకి దొరికిందా? చదువు
మరియు అతడు ఆ, నీవు వేసుకున్న ఆ, దుప్పటి తెచ్చి పట్టుకోనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యావలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళింది. స్తోత్రం చెబుదాం. 6 కొలలు కొలవగా అంటే వారానికి ఎన్ని రోజులు? ఇది మొదటి రోజు. అంటే ఆదివారం దేవుని సన్నిధికి వస్తే మరలా వారం వరకు గాసాన్ని ఇస్తాడు నీకు దేవుడు. స్తోత్రం. అది మానుతున్నాం, దేవునికి దూరం అయిపోతాం, మానిపోతాం. అందుకే మనకి దీవెన వెనక్కి వెళ్ళిపోతాం. ఎక్కడేసిన కొంగడు అక్కడే మానక పరిగెరుకుంటున్న ఆమె ఎడల దేవుడికి దయ పుట్టింది. మానక దేవుడి సన్నిధిలో ఉంటే నీ ఎడల నా ఎడల దేవుడు కూడా దయ అనే కనికరము మన ఎడల ఇచ్చుగా ఉంచుతాడు దేవుడు. మరలా వారం వచ్చేంత వరకు అంతా కోడలు శుభ్రంగా వాళ్ళు ఏమయ్యారంట? సమృద్ధిగా. మనకుందా? ఉందా? ఆ దీవెన మన కొంపలో ఉందా? మన ఇళ్ళలో ఉందా? రోజు పొద్దున ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? రోజు ఉదయాన్నే. స్తోత్రం. కొంతమంది చేయలేరు అంటే ప్రార్థన చేసుకున్నంత సమయం కూడా మనకు లేదు, అంత బిజీ అనమాట. స్తోత్రం చెబుదామా? ఏం చేయలేము, చేసుకున్నది చేసుకున్నంత. అవునా కాదా? పరిశుద్ధులుగా ఉన్నాను, ఇంకా పరిశుద్ధులుగా ఉన్నా అన్నాడు లేదా? బైబిల్లో అందే ఒక మాట ఏముందంటే, నీ మీద నేను 2 నేరాలు మోపవలసింది. స్తోత్రం. నీవు బ్రతికున్నావని అనుకుంటున్నావు, నువ్వు చచ్చిన వాడితో సమానం. లేదా నువ్వు బ్రతుకున్నావు అనే పేరు మాత్రం నీకు ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. జీవం కలిగిన వాడు దేవుని మందిరానికి వస్తాడు. చచ్చినవాడు అత్తడా? ప్రార్థన చేసేవాడు కలకల్లా ఆడతాడంట. ప్రార్థన చేయనివాడు అట్టుండే ఇప్పుడు నుంచి తెచ్చుకొని తింటాడంట. తింటే అట్టుండకూడదు. అదే ఆనందం కాదు దేవుని సన్నిధిలా. ఎటువంటి ఆనందం? సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, ఆస్వాదించును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాయంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. ఏ భాగ్యము? ఏ భాగ్యము? ఏ భాగ్యము? ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోమని కాదు. స్తోత్రం చెబుదామా? మానక దేవుని సన్నిధానంలో నువ్వు కనపడితే రూతుకి ఇచ్చిన దీవెన మనకిస్తాడు. హల్లెలూయా. దేవుడు సామాన్యుడు అనుకుంటున్నారు మీరు. మనం ఎప్పటికి వెళ్ళినా వడ్డించేవాడు మనోడు అయితే ఎప్పుడైనా కూర్చోవచ్చు అంట. అవునా? పక్కన సైజు జాతర పక్కన ఉంది. ఎక్కడ అట్టే ఉండదు, అందరికి సమానమే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లె లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, అందరికి సమానమే. స్తోత్రం చెబుదాం. ఇదేంటి బిడ్డలేరా? అలా ఉండకూడదు. ఇంకా మనం చదివినట్లయితే అపొస్తలుల కార్యాలు 5:42 వస్తుంది. అపొస్తలుల కార్యాలు 5:42 ముగిస్తాను పిల్లరా. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 42వ వచనం చదువు. ప్రతి దినము
దేవాలయములను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని స్తోత్రం చెబుదామా. నాడు ఆది అపొస్తలులంట సంఘం ఏం చేసిందంటే ప్రతిదినం ఇదివరకు 3వ తారీఖు వచ్చిందంటే నేను చచ్చేవాడిని, 1వ తారీఖు వస్తే ఇక నా బాధ మామూలుగా ఉండేది కాదనమాట. మైకు ఇంకొక మైకు ఉండేది, హ్యాండ్ మైకు, లాక్కొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్న ఇగో మా ఇంట్లో పెట్టండి పాతనం. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక ఆమె లాక్కి వెళ్ళిపోయేది. అన్నం తినేలకు 3:30, 4 అయ్యేది. కనీసం రోజుకి వచ్చి ఈ 3 రోజుల్లో ఎంతమంది ఉన్నారా ఆ సగాని కూడుకులు జరిగాయి. ఏంటి అవునా? ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో గృహాలలో ప్రార్థన పెట్టుకునేవాళ్ళు. లేదు, క్రమం తప్పిందంటే అది ఎవరిలో ఉంది? ఏమంటున్నాడు? ఇంటింట ప్రతిరోజు దేవాలయంలో మానక వారు ఏం చేశారంట? స్తోత్రం. అరే అక్కడ ఇంట్లో ప్రార్థన పెడితే కనపడం, లేదా సంఘంలో చెప్పినా మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పినా మళ్ళీ ఫోన్ చేసినా అత్తలు అంటాం. అంతే సంగతిలో క్రమం నేర్చుకోవాలి. మానక ఒకసారి ప్రభాతక్క ఇలా మేమంతా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ కేరళస్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, మీ టీం భలే ఉందండి అన్నారు ఆయన. అంటే టీము అరే ఇప్పుడు కేరళస్కి వెళ్ళామంటే 12 గంట అయినా బయటికి రారాయా జట్టుగా నేను కన్నా పడుకొని వస్తారేమో నాకు అర్థం కాదు. స్తోత్రం అది కొరకేస్తాడంట. స్తోత్రం చేద్దామా? అట్టయితే ఎట్టమని అమ్మా అసలు నేను తిన్ను తెలుసా? అమ్మగారిని అడగండి. తిన్ను అమ్మ నిద్ర వస్తుందమ్మా. తింటే నేను నిద్రకు ఆగలేను. పగలైనా గంట అయినా పడుకోవాల్సిందే. స్తోత్రం. నైట్ అంటావా ఇక తిన్నానంటే ఇంకేం లేదు. ఇక తిని ఎంతసేపు తింటామని అడుగుతాను. నువ్వు తిన్నా మేము తినొద్దు అంటుంది. తిని బాబు అంటాను. చేసేది ఏముంది మరి, హోమ్ మినిస్టర్ గారు కదా, ఏం లేదు, సత్యమే కాదు రోజులకి వెళ్తే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడు నాకు యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం చదువుతాం. 4వ అధ్యాయము 29వ వచనం. 4:29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడి, ఈయనే క్రీస్తు కాడా ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి. స్తోత్రం. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? పాపాత్పరాలంట ఆయన మహిమను కనుక్కున్నాడు. కనుక్కొని ఇంటింట తిరిగి మానక అందరిని పోగు చేసింది. స్తోత్రం. మానక గుంటూరులో సువార్త మనం శాంసాలు చెప్పాను మీకు. గుంటూరులో సువార్త మీకు చచ్చిపోయింది లేదు నాకు తెలియదు, కానీ వర్షప్రసాద్ గారు అమ్మటే ఆ గుంటూరులో టేపు చుట్టుకుంటూ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యగారు చుట్టాలు ఉన్నారు గుంటూరులో. సరే అటు వెళ్ళినప్పుడు ఒకసారి మాకు అక్కడ టైం అయిపోయింది. టైం అయిపోతే వెళ్ళిపోదాం పదా అని చెప్పని కారెక్కి వస్తున్నాం. కారెక్కి వస్తుంటే మాతో పాటు వచ్చిన ఆయన చెప్తున్నాడు, ఏమంటే ఆ అమ్మాయి చదువు లేదు, అన్ని పాటలు పాడింది, చదువు అమ్మాయికి లేదు. అప్పుడు ఆర్ఆర్క గారు మూర్తి గారు వాక్యం వచ్చేది రేడియోలో. ఆ స్టూల్ తీసుకొచ్చి పక్కన పెట్టి మొత్తం ఊడ్చి సాయంత్రం పూట సాకులేసి మధ్యలో స్టూల్ పెట్టి రేడియో పెట్టి ఆ స్టూల్ మీద మధ్యలో పెట్టి చుట్టూ కూర్చోబెట్టి వినండి వాక్యం అన్నారు. సంఘానికి ఎంతమందిని తీసుకెళ్ళింది తెలుసామా? రేడియో ద్వారా వాక్యం వినిపించి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అందరినీ సంఘానికి తీసుకెళ్ళి మనం క్రమంగా వస్తే కదా మన అంటారు కదా లేదు. ఇప్పుడు మనం వారం వస్తేగా మన పక్కింటి కదలేదు. నేను వస్తాను బాగా మాట్లాడితే ఆడు మీరు కాగా చేసుకుంటాం. స్తోత్రం. ఇంకా అత్తడా అందరం అత్తడా
ఆలోచన చేయండి. మానక దేవుని సన్నిధానంలో మనం ఏమవ్వాలి? రేపు వారం నుంచి మానక దేవుని సన్నిధిలో కనపడే నాకు కాదమ్మో దేవుడికి. దేవుడు కొలతేస్తారంటే ప్రకటన గ్రంథం చదువుకోండి 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో చదివినట్లయితే ఆలయమును బలిపీఠమును వదిలి, బలిపీఠం వదిలంటే నేను నుంచున్న స్థలాన్ని ఇక్కడ అట్టా ఉంటాడు ఆయన. ఇందాక తమ్ముడు మొదట్లోనే చెప్పాడు మీకోసం ఆయన ఎదురు చూస్తారు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూసేంత గొప్పలం అయిపోయాం మనం. హల్లెలూయా. మేము తొలి దినాల్లో వాక్యం ప్రారంభించక ముందే మైకి పెట్టేసి మైకి అక్కడ పెట్టి ప్రార్థన చేశాను. ప్రభా మాతో మాట్లాడాను, మమ్మల్ని సరిచేయ ప్రభా. మా హృదయాలు నీ తట్టు ఎలా ఉన్నాయో ప్రభా, మా హృదయాలు ఒకవేళ చెడిపోయి ఉంటాయి, నీకు అనుకూలంగా మలుచుకో ప్రభా. నీ దాసుడు ద్వారా ఏం మాట్లాడుతావు మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకున్నటువంటి ఆ భక్తి వేరు, ఇప్పుడు భక్తి వేరా? ఆ భక్తి వేరు ఇప్పుడున్నారు. అలాగా పునాదులు పాడు చేసాడు సైతం గారు. ఆ పునాది నేర్పుదామన్నా కూడా మనం రావట్లేదు. స్తోత్రం. లేదా ఆ పునాది ఎంత మంచి అనుభవం తెలుసా? అక్కడే మన జీవితాలు మారేది, అక్కడే మనకి దీవెన వచ్చేది. సాయంత్రం దేవుడింటికి ఆడే పెద్దంట, అయ్యగారు లేదు గీగారు లేదు అందంట రామ. స్తోత్రం చెబుదామా? ఎవరు సమాజం అట్ట అయిపోయింది. ఇప్పుడు దేవుళ్ళు కూడా అట్టగానే వాళ్ళు ఉన్నారు తెలుసా? దేవుని కూడా దేవుడు లేని దేవులేదా మాకేం చేసిన ఒక ఆమె బల్లారాధన తీసుకొని ప్రార్థన చేస్తాం, పరుగు వెళ్ళిపోతున్నారు ఇద్దరు దేవుడికారు. ఏం చూడండి, అమ్మాయి గారు కూడా అబ్బాయి మీద కూడా ఏంటి వెళ్ళిపోతున్నారు, వెనకాల పడినా ఏం వెళ్ళిపోతున్నారు ప్రార్థన బల్లారాధన తీసుకొని అన్ని కూడా అన్ని బాగానే అయింది. ఈ వాక్యం ఏడుతాయి అండి. కొడుకులు ఏమండి, కొడుకులు నేను చూడట్లేదు, అది దేవుడి మీద వేస్తావునండా. అరే నువ్వు ఇద్దరు ఒకేలాగా చూడు, ఒక కంటితో ఒకనో కన్నుతో ఇంకో కన్నుతో చూడాక ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని ఒకే రీతిగా చూడు. ఒక ఆమె ఒక చెట్టుగా చెప్పే బంగారంలాగా బతుకుతుంది తెలుసా మీకు? మరే అయ్యా నాకే 3,000 పెన్షన్ వస్తుంది, మా కొడుకు వాళ్ళు చూడట్లు వెళ్ళిపోతానేనంట. ఏమంటే యాడికి వెళ్తామన్నా, అద్దె కొంటాను, అద్దె అంత అంట అన్న. 2,000 3,000 కట్టుకుంటానయ్యా. సరే 4,000 వస్తాయి, 3,000 అద్దె కట్టుకుంటావు. కరెంట్ బిల్లు ఇంకా దాంట్లో నీకు ఎంత మిగులుతుంది? కనీసం ఒక ఫ్యాన్ పెట్టుకున్న 300 అన్నప్పుడు కదా, 700 నెలంతా తింటావా అన్న. అడుక్కొని తింటానయ్యా. అట్లా అడుక్కుంటే ఎవరిని అంటారు? అట్ట కాదు, నీకు వచ్చిన పెన్షన్ డబ్బుల్లో నీ కొడుకు పిల్లల దగ్గర పెట్టుకొని ఆ బిస్కెట్ ప్యాకెట్లో ఏదో ఒకటి తీసుకొచ్చి అలా ముందు పడేయాలి, తింటా ఉంటారన్న. తర్వాత ఏం జరిగిందో నాకు చెప్పాను. 2 రోజులు అట్లా పెట్టిందంట. పైన పెద్ద కోళ్ళు అతే అనవేసానా కిందమా అదే అది టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మటే అప్పుడు అంటుంది, అయ్యా నీ వందనాడు అయ్యా భలే సెట్గా చెప్పాను ఆయన నాకు అంటాను. ఇప్పుడు పాటలు వదిలిపెట్టట్లేదా? స్తోత్రం. వీళ్ళతో పనులు చేసుకొని ఇంటి పుట్టు తీసుకుని బయట పెట్టుకుంటూ కొడుకు అందుకే పోగొట్టాడు. స్తోత్రం చెప్పు. మానక నీ బిడ్డను ప్రేమించుకొని నేర్చుకోవాలి. ఆ మాట కాదు, ఒకనే ప్రేమిస్తుంది ఇంకొకటి. స్తోత్రం. మరి పెద్ద కోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? పెద్ద కోడలు ప్రేమి, చిన్న కోడలు ప్రేమి. అంతేగాని ఇద్దరిని ఒక తేడాగా చూస్తే ఒళ్ళు మండితే మంచి నీళ్ళు కూడా ఇవే గుర్తకు పనులు చేసుకునే పనులు అంతే. స్తోత్రం. పెట్టినా పెట్టకపోయినా ఇద్దరిని సమానంగా ఒక కట్టుతో చూడు. ఎందుకంటే మనం దేవుని కలిగి ఉన్నాం, దేవుని ఎరిగి ఉన్నాం. మానక ఇతరులను ప్రేమించాలి, మానక సంఘాన్ని ప్రేమించాలి, మానక ఆరాధనకు రావాలి, మానక దేవుని సన్నిధిలో
మరి రేపు వారం నుంచి ఎంతమంది చేస్తారు? రేపు ఎంతమంది కనపడతారు, ఎంతమంది మారుతారో చూస్తారు. రేపు ఎట్టగా మానేరనుకో అక్కడ డ్యూటీకి సెలవు ఇచ్చేటట్టు ప్రార్థన చేస్తారు. అరే సోమవారం మొదలుకొని శనివారం దాకా వెళ్తున్నారు, ఆదివారం నాటక ఏమైంది? మానమాకండి ప్రార్థన చేస్తా అట్టగా. మరి ప్రార్థన చేసుకున్న మాటలు దేవుడు దీవించుడు కాక. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా నాయన.